దెబ్బకు దెబ్బ కుట్టారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రివెంజ్ తీర్చుకున్నారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గెలవడం మాత్రమే కాదు, ప్రతీకారం కూడా తీర్చేసుకున్నారు. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది టీమిండియా. సెమీస్ ఫైట్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే ఆఖరి వరకు ఉత్కంఠంగా జరిగింది మ్యాచ్ ను ముగిస్తాడనుకున్న విరాట్ కోహ్లీ 84 పరుగుల వద్ద అవుట్ అవడంతో కాస్త నిరాశ కలిగించిన చివరికి రాహుల్, పాండ్యా మ్యాచ్ ను ముగించారు. దీంతో ఆసీస్ ఇంటికి భారత్ ఫైనల్ కు చేరింది. రెండు 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రోహిత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన గిల్ మాత్రం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కోహ్లీ, అయ్యర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అనవసర షాట్ల జోలికి పోకుండా ఆచితూచి ఆడారు. అయితే జంపా వేసిన బంతికి అయ్యర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ కూడా ఆచితూచి ఆడాడు. కానీ భారీ షాట్ కు ప్రయత్నించి ఎల్లీస్ కు దొరికిపోయాడు అక్షర్. ఇక ఆ తర్వాత రాహుల్ రావడంతో ఇన్నింగ్స్ లోనే వేగం పెంచాడు. ఇదే సమయంలో భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీ వెనుతిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా, రాహుల్ కలిసి భారత్ ను గెలుపు తీరాలకు నడిపించారు. చివర్లో పాండ్యా వరుసగా 6లు బాదేశాడు. కానీ మరో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 264 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. నిజానికి స్పిన్ తో కంగారు పెడతారనుకున్నా అలా జరగలేదు. వరుసగా వికెట్లు కోల్పోయినా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది ఆసీస్. స్మిత్ 73 పరుగులు, క్యారీ 61, హెడ్ 39 పరుగులు చేయడంతో స్కోర్ అలా పెరుగుతూ పోయింది. ఇక మహ్మద్ 3 వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ కు పడడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక వరుణ్, జడేజా చెరో 2 వికెట్లు తీగా అక్షర్, పాండ్యా చెరో వికెట్ తీశారు. రేపు న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మధ్య సెమీస్ ఫైట్ జరగనుంది. అందులో గెలిచిన టీంతో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది రోహిత్ సేన.